అధికారంలో ఉంటే ఒకలా, అధికారంలో లేకపోతే మరోలా ఇలా వ్యవహరించడం చాలా పార్టీలకు అలవాటే. ఈ విషయంలో బీఆర్ఎస్ ముందు వరుసలో ఉంటుందనే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు పెద్ద ఎత్తున విమర్శల పాలవుతుందని చెప్పొచ్చు. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ వ్యవహరించిందో, కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నికల్లో ప్రజలు మాకు తీర్పిచ్చారు, మేం ప్రజలకు మాత్రమే జవాబుదారీ. ఒకవేళ మేము తప్పు చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు ఇస్తారు. అంతే తప్ప మీరు చెప్పినట్లు చేయమంటే కుదరదు. ఇది మా ప్రభుత్వం, మేము అనుకున్నదే చేస్తాం, అంతేకాని మీరు చెప్పినట్లు చేయడానికి కాదు మేము ఇక్కడ ఉన్నదంటూ సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా కుండ బద్దలు కొట్టినట్టు మరి చెప్పారు. పలు అంశాలపై ప్రతిపక్షాలు అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ఆయన స్పందించిన తీరు ఇది. పాత సచివాలయాన్ని పడగొట్టి కొత్తది కట్టడంతో పాటు పలు అంశాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు ప్రశ్నించినప్పుడు ఆయన నుంచి ఇలాంటి సమాధానాలే వచ్చేవి. ఈ విషయాన్ని పార్టీలే కాదు రాష్ట్ర ప్రజలందరూ చూశారు కూడా. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పాలనపై, కేసీఆర్ తీరుపై తీర్పిచ్చారు. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. అలా వచ్చిందో లేదో బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్న తీరు చూసి సొంత పార్టీ నాయకులు కూడా అవాక్కయ్యే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసే ప్రశ్నించవద్దని ఎవరు అనరు. కానీ అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్లో కూర్చోకముందే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు ఎక్కుపెట్టడం చూసి అవాక్కవటం చాలా మంది వంతైంది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలు చూస్తే ప్రతిపక్షం విషయంలో కాంగ్రెస్ పార్టీ 100 రెట్లు ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరించిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కీలక హామీల అమలుకు 100 రోజుల గడువు ఉంది. కానీ ఈలోగానే బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు చేస్తున్న కామెంట్స్ చూసి సొంత పార్టీ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా కూడా త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తుగడగా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో కేటీఆర్, హరీష్ రావు మాట్లాడే మాటలు బీఆర్ఎస్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ తన 9.5 సంవత్సరాల పాలనలో హామీలు ఎలా అమలు చేసిందో ప్రతి ఒక్కరూ చూశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ సరిగ్గా ఎన్నికలకు ముందు అమలు చేశారు, అది కూడా అసంపూర్తిగానే. ఇక నిరుద్యోగ భృతి విషయంలో అయితే ఊసే ఎత్తలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఇచ్చిన హామీకి అమలు చేసిన వాటికి మధ్య ఎక్కడా పొంతన లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకు అంతే ఉండదు. ఇలాంటి చరిత్ర పెట్టుకుని కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని నెల రోజులు కూడా పూర్తి చేయకముందే విమర్శలు స్టార్ట్ చేయడం చూసి వీళ్ళిక మారరా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే గత ప్రభుత్వానికి భిన్నంగా ఏ విషయంలో అయినా సరే అసెంబ్లీలో చర్చ చేసే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్తూ వస్తున్నారు. కేసీఆర్ అయితే అధికారం మాది, అంతా మా ఇష్టం అంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఏ నిర్ణయమైనా సరే అసెంబ్లీలో సమగ్రంగా అందరితో చర్చించిన తర్వాతే తీసుకుంటామని ప్రకటిస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుందనే చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.